ఇండిగో సంస్థ వ్యవహారం దారికి వస్తుంది. కేంద్రం సీరియస్ అవ్వడం, ఏకంగా వాళ్ళ సీఈఓ మీదన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడుతుండడం, భారీ పెనాల్టీ వేయడానికి సిద్ధపడుతుండటం, ఇంకోవైపున మంత్రి రామ్మోహన్ నాయుడిని వెంటాడి వేటాడుతున్నాయి ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా అంతా. ఇంత ఫెయిల్యూర్ ఎందుకంటే 18 నెలల క్రితం ఇచ్చినటువంటి ఆదేశాలని, 2024లో ఇచ్చిన ఆదేశాలని 18 నెలల క్రితం మంత్రి అయినటువంటి ఆయన అమలు చేయించలేకపోయి వాళ్ళ బ్లాక్మెయిల్కి లొంగి చివరికి నిబంధనలు మార్చేసేసి మళ్ళీ కొన్ని రోజులు ఉట్టి ఇండిగోకే ఎగ్జామ్షన్ ఇవ్వడం, మిగతా సంస్థలన్నీ రూల్ పాటించినాయి. అదొక్కటే చేస్తుంటే దాన్ని పట్టించుకోకుండా దానికి సహకరిస్తూ వచ్చారా, లేకపోతే అంత నిర్లక్ష్యంగా ఉన్నారా అన్నటువంటిది ఇప్పుడు చర్చకు వస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడేదో గన్నవరం నుంచి పెడతాను, లేకపోతే వీళ్ళు చెప్పిన చోటకి ఇండిగో సర్వీసులు వేస్తానంటే వదిలేశారా, అందుకోసం అని చెప్పేసి దేశ ప్రజలందరినీ తాకట్టు పెట్టేశారా, దేశ ప్రజలందరూ ఈ రోజును పట్టడానికి కారణం ఇండిగోతో సంబంధాలేనా, వ్యక్తిగతంగా లబ్ధి పొందాల, రాష్ట్రానికి లబ్ధి కోసం దేశ ప్రయోజనాలు ఏమైనా పడంగా పెట్టేశారా అన్నటువంటి చర్చ ఇప్పుడు నడుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఇండిగో కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన డేట్కి హ్యాండ్ ఇచ్చి 100ల కొద్దీ సర్వీసులు క్యాన్సిల్ చేస్తే కూడా కఠినంగా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోలేకపోవడం అన్నటువంటిది కూడా ఇక్కడ ఇష్యూ అవుతుంది. ఎవరు ఆపుతున్నారు? మోడీ సీరియస్ అయ్యాడు, అమిత్ షా సీరియస్ అయ్యాడు, అంతమంది సీరియస్ అయితే ఎవరు ఆపుతున్నారు? అసలు ముందెందుకు చెప్పలేదు వాళ్ళకి, ఇదిగో ఇట్లా జరగబోతోంది రేపు పొద్దున వీళ్ళు అన్నట్టు, ఎందుకు సమీక్షించలేకపోయారన్నటువంటి చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇండిగో తాజాగా ఒక ప్రకటన చేసేసింది. నిన్న 1000 క్యాన్సిల్ అయినాయి, ఇవాళ 850 క్యాన్సిల్ అయినాయి, 100 తక్కువ క్యాన్సిల్ అయినాయి కాబట్టి మేము బాగుపడిపోయాం, నిదానంగా సెటరేట్ చేస్తున్నాం అంటూ మరోసారి క్షమాపణ. ఎయిర్పోర్టులు కాస్త చివరికి ఏది మన బీసెంట్ రోడ్డు తరహాలో, బీసెంట్ రోడ్డే బెటర్ ఏమో, ఇంకా కాస్త క్రమశిక్షణ తోడు అంత గందరగోళం. పాపం విద్యావంతులు, ధనవంతులు అక్కడ నేల మీద పడుకోవాల్సిన కర్మ పట్టించినటువంటి ఇండిగో ఇప్పుడు క్షమాపణ మీద క్షమాపణ చెప్తూ సెటరేట్ చేసేస్తున్నామని చెప్తోంది.